ఒకే ఒక్క పార్ట్నర్షిప్ ఎస్ఆర్హెచ్ కొంప ముంచింది. అదే వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ఆడిన పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్ అయితే కేవలం లాస్ట్ 4 ఓవర్లో 78 పరుగులు, ఐ థింక్ 79 పరుగులు అయితే భాగస్వామ్యం నెలకొల్పారు. మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బాగాలేదనుకుంటా ఉన్నాం, కానీ ఇనిషియల్గా చాలా బాగా బౌలింగ్ చేశారు. కానీ డెత్ బౌలింగ్ అయితే చాలా వీక్గా కనిపించింది. వెంకటేష్ అయ్యర్ అయితే బేభత్సమైన షాట్లు ఆడారు, అలాగే రింకు సింగ్ కూడా ఇద్దరు దుమ్ము లేపారు. అక్కడే మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోల్పోయిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోతే టాస్ పడంగానే కమిన్స్ అయితే ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఒకందుకు మంచి డెసిషనే, కానీ ఇది బ్యాటింగ్ పిచ్ అయితే కాదు. ఈడెన్ గార్డెన్స్ది ఏదైతే ఆర్సీబీ కేకేఆర్ ఆడారో కదో ఆ పిచ్ అయితే కాదు, ఇది మార్చారు. స్పిన్కి ఫ్రెండ్లీ వికెట్ ఇది. రహానే అయితే కొంచెం హ్యాపీగానే కనిపించాడు, ఎందుకంటే తను టాస్ గెలిచిన ఫీల్డింగ్ తీసుకుంటా అన్నాడు. కానీ ఈ పిచ్ అయితే స్పిన్కి అనుకూలిస్తుంది, మా స్పిన్నర్లకి ప్లేలోకి వస్తారని కొంచెం అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు. బట్ ఇనిషియల్గా చూస్తే ఎస్ఆర్హెచ్ బౌలర్లు చాలా బాగా వేశారు. కట్టుదిట్టంగా డికాక్ని త్వరగా అవుట్ చేశారు, నరైన్ని త్వరగా అవుట్ చేశారు. తర్వాత రఘువంశీ, రహానే కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత రహానే అవుట్ అవ్వడం, తర్వాత రఘువంశీ కూడా 50 చేసి అవుట్ అయినా కూడా బట్ రన్ రేట్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నది, కంట్రోల్లో ఉన్నది. ఎస్ఆర్హెచ్ మంచిగా బౌలింగ్ చేస్తూ ఉన్నది. జీషన్ అన్సారీ బాగా స్పిన్ వేశాడు, అలాగే కామిందు వెండిస్ ఒక ఓవర్ రైట్ ఆర్మ్ స్పిన్, కామిందు మెండిస్ ఒకే ఓవర్లో రైట్ ఆర్మ్ స్పిన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేసి ఒక వికెట్ కూడా తీశాడు రఘువంశీది. సో అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. కానీ డెత్ బౌలింగ్ అయితే బీభత్సంగా ఫెయిల్ అయ్యారు. లేకుంటే 170 నుంచి 180 లోపలే కేకేఆర్ని అయితే కట్టడి చేస్తుండేవాళ్ళు. అక్కడే మ్యాచ్ని బాగా ఒక 20 రన్స్ అయితే ఎక్స్ట్రా ఇచ్చేసారు క్లియర్గా. అదే మొమెంటంతో అయితే కేకేఆర్ అయితే వెళ్ళింది. కానీ ఇక్కడ కేకేఆర్ ప్లేయింగ్ లెవెల్లో చూస్తే ఒక ఫాస్ట్ బౌలర్ని డ్రాప్ చేసి ముయిన్ అలీని తీసుకున్నారు, ఎందుకంటే ఖచ్చితంగా ఇది స్పిన్ ఫ్రెండ్లీగా అనుకూలిస్తుందని. కానీ ముయిన్ అలీని ట్రై చేయకముందే మన ఎస్ఆర్హెచ్ అయితే ఆల్అవుట్ అయిపోయింది. మళ్ళీ 16వ ఓవర్లోనే ఆల్అవుట్ అవ్వడం అయితే చాలా డ్యామేజ్. అసలు 80 రన్స్ తేడాతో ఓడిపోవడం అయితే చాలా బాధాకరం. ఒక T20స్లో ఇలా ఓడిపోతే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడం కష్టం. ఈసారి అస్సాంకి అయితే వెళ్ళడం అయితే కన్ఫామ్గా కనిపిస్తుంది, ఎందుకంటే మ్యాచ్ ఓడిపోయినా మళ్ళీ ఇంకో మ్యాచ్లో గెలిచి 2 పాయింట్లు తెచ్చుకోవచ్చు. కానీ ఈ 80 రన్ రేట్ని అయితే మెరుగుపరచుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇదే చాలా క్రూషియల్ అవుతుంది. మన ఎస్ఆర్హెచ్ 300 కొడతాదా లేదా అనే స్థితి నుంచి మన వాళ్ళు ఆల్అవుట్ అయిపోయే స్థితికి వచ్చేసారు. 2వ మ్యాచ్లో 9 వికెట్లు పడ్డాయి, 3వ మ్యాచ్లో ఆల్అవుట్ అయ్యారు, అలాగే 4వ మ్యాచ్లో కూడా ఆల్అవుట్ అయ్యారు. 20 ఓవర్లు ఆడలేకపోవడం అనేది చాలా క్రూయల్. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనకి. చాలా కేకేఆర్ బౌలర్స్కి క్రెడిట్ ఇవ్వాలి తప్పకుండా, కానీ మన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ డిసప్పాయింట్. షార్ట్ సెలక్షన్ అయితే పూర్గా ఉంది. సో ఎస్ఆర్హెచ్ అయితే ఇలా ఆల్అవుట్ అవడం అయితే చాలా డిసప్పాయింటింగ్. ఫ్యూచర్లో అయినా నెక్స్ట్ మ్యాచెస్లో అయినా ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ చేయాలి. బ్యాట్తో పాటు బౌలింగ్ అయితే వీక్గా ఉంది ఫర్ షూర్, ఎందుకంటే షమీ రిథంలో ఉన్నా కూడా T20స్కి రన్స్ అయితే ఇచ్చేస్తాడు. అలాగే ప్యాట్ కమిన్స్ పరిస్థితి అలానే ఉంది. మన వాళ్ళు ఆడే బ్యాటింగ్ పిచ్చెస్ నుంచి ఇలా షిఫ్ట్ అవ్వడం, అలాగే మన స్పిన్ డిపార్ట్మెంట్ కూడా చాలా గట్టిగా లేదు. బట్ కామిందు మెండిస్ అయితే కొంతవరకు బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేశాడు, అలాగే నితీష్ అయితే డిసప్పాయింట్ చేశాడు. వెయిట్ చేశాడు కాసేపు, షాట్లు ఆడకుండా, తర్వాత మళ్ళీ ర్యాష్ షాట్కి వెళ్ళి అవుట్ అయిపోయాడు. ఇనిషియల్గా అభిషేక్ హెడ్ అయితే వాళ్ళిద్దరూ అటాకింగ్కే వెళ్ళి అవుట్ అయిపోతా ఉన్నారు. ఖచ్చితంగా దీని గురించి అయితే ఎస్ఆర్హెచ్ అయితే ఆలోచించాలి. మేనేజ్మెంట్ టీం కొంచెం 300 నుంచి 150కి ఆల్అవుట్ అయ్యే స్థితి ఉంచేశారు. ఇక లో ఆన్ కాన్ఫిడెన్స్ ఉంటారు పక్కా మనోళ్ళు. ఇక 300 కాదు, కానీ మ్యాచ్ గెలవడం అయితే చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు వీడియోలో కూడా అదే చెప్పాను, మనోళ్ళు కంబ్యాక్ చేయాలి. 300 అనేది ప్రతి టీం మీద అనేది ఖచ్చితంగా మనోళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకునే కాడ నుంచి బౌలింగ్ తీసుకొని చేయాలన్న కాడే మనోళ్ళ మెంటాలిటీ మారిపోయింది. బట్ కొన్ని వీడియోలు చూస్తే ఆస్ట్రేలియన్ మెంటాలిటీ, కమిన్స్ మెంటాలిటీ ఇలానే ఆడాలి, మనోళ్ళు అనికేత్ వర్మ ఫామ్లోకి వచ్చారంటారు. కానీ ఆస్ట్రేలియన్ మెంటాలిటీ ఏం లేదు గైస్, వాళ్ళది ఏం ఉండదు. అంతా ఆల్రౌండర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ టీంలో వాళ్ళకి ప్రాబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు గెలుస్తారు, అంతే క్లోజ్ మ్యాచెస్ గెలుస్తారు. ఆస్ట్రేలియన్ మెంటాలిటీతో కూడా వాళ్ళు చాలా మ్యాచెస్ ఓడిపోయారు. అదే మెంటాలిటీ ప్రతిసారి వర్కౌట్. అదే మెంటాలిటీ 2024లో ఫైనల్ ఏం చేసిందో మనకు తెలుసు. నార్మల్ క్రికెట్ ఆడినా కూడా కొంచెం కాంపిటీషన్ క్రికెట్ ఇచ్చి ఏదైనా గెలిచేదానికి ఛాన్సులు ఉండేది. అదే ఆస్ట్రేలియన్ మెంటాలిటీతో వెళ్ళి బోల్తా పడ్డారు. మన వాళ్ళు కూడా క్వాలిఫైర్ 2లో ఆ రోజు స్పిన్కి అనుకూలించడం చెన్నై పిచ్లో రాజస్థాన్తో గెలిచారు, కానీ మన వాళ్ళు అక్కడ కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి. సో అన్నీ కాదు, కానీ ఈ మ్యాచ్లోకి వచ్చేస్తే స్పిన్ ట్రాక్ ఇస్తే పక్కా కేకేఆర్ గెలుస్తుంది అనుకున్నాం, అదే జరిగింది. అదే ఒకవేళ బ్యాటింగ్ పిచ్ ఉంటే మన వాళ్ళు ఏమైనా గెలిచేవాళ్ళేమో. చూడాలి, మన వాళ్ళు కంబ్యాక్ చేయాలి కొంచెం స్ట్రాంగ్గా, కొంచెం పాజిటివ్ మైండ్ సెట్తో, షార్ట్ సెలక్షన్స్తో. ఎవరు రొటేట్ చేసే గేమ్ ఆడాలి, ఎవరు అటాకింగ్ చేసే గేమ్ ఆడాలి. అటాకింగ్ చేయాలంటే తప్పదు, 230 240 ఉంటే చేయాలి. బట్ 200 అంటే అటాకింగ్ చేయాలి. కానీ హెడ్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ అలాగే కిషన్ కూడా షార్ట్ సెలక్షన్ అయితే వరస్ట్ ఉంది. మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత క్రెడిట్ అయితే కేకేఆర్. ఖచ్చితంగా వాళ్ళు బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేశారు. అలాగే ఎందుకంటే వాళ్ళ వికెట్లు పడ్డ తర్వాత వచ్చే వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ఆడడం, అలాగే స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ అయితే స్పాట్ ఆన్ ఉంది ఈ మ్యాచ్లో. అలాగే హర్షిత్ రాణా, వైభవ్ అరోరా ఇనిషియల్గా స్వింగ్ చేసి వికెట్లు తీశాడు. సో పక్కాగా, ఎందుకంటే మనోళ్ళు కూడా ఇనిషియల్గా వికెట్లు తీశారు, కానీ వాళ్ళు కంబ్యాక్ చేశారు. స్పిన్ని జీషన్ అన్సారీని ఫస్ట్ 2 ఓవర్లు వెయిట్ చేసి ఆడి తర్వాత టార్గెట్ చేశారు. బట్ ఇక్కడ చూస్తే మన వాళ్ళు స్పిన్ని టార్గెట్ చేసి వికెట్లు అయితే సమర్పించారు. 80 రన్స్ తేడాతో ఓడిపోవడం అయితే నాటే జోక్. ఖచ్చితంగా ఇదైతే మన
మనోళ్ళు హట్టింగ్. సో ఈ ఓటమి నుంచి ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ చేసి రావాలని కోరుకుందాం. అలాగే మనోళ్ళు ఇప్పుడు బాటంలో ఉన్నారు. బాటంలో ఉన్నట్టు ఇంకా ఆల్మోస్ట్ అస్సామే. 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు ఓడిపోవడం అంటే నాట్ ఎ జోక్ పక్కాగా. సో మనోళ్ళు మళ్ళీ ఎస్ఆర్హెచ్ పిచ్ మీద ఆడేటప్పుడు ఆ పిచ్ని ఎలా తయారు చేసుకుంటారు, మన వాళ్ళ కండిషన్స్ తగ్గట్టు పక్కా తయారు చేసుకోవాలి. మన వాళ్ళకి బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్లో వీక్ ఉంది కాబట్టి సో పిచ్ కొంచెం బౌలింగ్ అనుకూలించేలా చేసుకుని, ఇంతకుముందు ఎస్ఆర్హెచ్ అంటే 180, 160, 120 కూడా డిఫెండ్ చేసుకునే టీం అలా మారి తర్వాత కంబ్యాక్ చేసి తర్వాత కొట్టాలి. మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఏమవుతుందంటే 2024లో వాళ్ళ ఇచ్చిన ఆటకి పక్కా ప్రతి టీం ప్లాన్తో వస్తుంది, ప్రతి ప్లేయర్కి ఒక ప్లాన్తో వస్తుంది. సో మన వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అంటే అవతల టీం ప్లాన్స్ కూడా అలా ఉంటాయి కాబట్టి మన వాళ్ళు కంబ్యాక్ చేసి ఆడాలి. సో ఈ మ్యాచ్లో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత షార్ట్ సెలక్షన్ పక్కా కంపం ఉంచింది. ఏదైతే రింకు సింగ్ వెంకటేష్ అయ్యర్ పార్ట్నర్షిప్పే మొమెంటం మొత్తం వాళ్ళ సైడ్ తీసుకెళ్ళిపోయింది. 200 చేస్ చేయొచ్చు కానీ హెడ్ వికెట్ పడడం, తర్వాత అభిషేక్ అవుట్ అవడం, తర్వాత కిషన్ అవుట్ అవడం, 3 వికెట్లు పడిపోవడం, తర్వాత కూడా మన వాళ్ళు కాస్త వెయిట్ చేశారు కానీ రొటేట్ చేయలేదు. కొంత టైం తీసుకొని భారీ షాట్లు ఆడడానికి పోయారు. బాల్ టు బాల్ రొటేట్ చేసి ఒక 10 ఓవర్లకు 80 కొట్టి తర్వాత అటాక్ చేస్తున్నా బాగుండేది. మిడిల్లో షాట్లు ప్రెషర్ వచ్చేసింది. మన వాళ్ళ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన వాళ్ళు ఆట తీరు అలా ఉంది. మన వాళ్ళు క్వశ్చన్ చేయలేము కానీ మన వాళ్ళు అయితే ఆట తీరు అయితే మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాలి, గెలవాలని కోరుకుందాం. సో మరొక రివ్యూతో మాట్లాడుకుందాం. అంతవరకు ఉంటాను. బై, థ్యాంక్స్.